అరే ఏంటి చిన్నయ్య ఇలా ఉన్నారేంటి? ఎప్పుడు సింహంలా నడిచొచ్చే వాళ్ళు ఈ రోజేంటి ఇలా దెబ్బలు తిని మరీ వచ్చారు? అదంతా ఉండనే మా మావయ్య ఎక్కడా? మామయ్య ఇంట్లో ఉన్నారు. ఈ వేళప్పుడు వచ్చాడు, ఏమై ఉంటుంది? కళావతి, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానేంటి? ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. మీరు సరైన రసికుడే. నాకు సిగ్గుగా ఉంది. సిగ్గులో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. మావయ్య ఛు, వీడొకడు పానకంలో పొడకలాగా ఉండు. ఏంటో చూసొస్తా. మావయ్య మావయ్య మావయ్య! రేయ్, తలుపు కొట్టడానికి సమయం సందర్భం లేదు. ఏంట్రా ఈ పరిస్థితి? మావా, నువ్వు కళావతితో సంతోషంగా ఉన్నావు, అక్కడ నీ పరువు మట్టి కలిసిపోతోంది. ఏంట్రా అంటున్నావు? నేను ఎంత చెప్పి వినకుండా వీణా వికాస్ తో అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఏంటి? ఓయ్ విశ్వనాథ్, బయటికి రావయ్యా. బయటికి రమ్మంటున్నానుగా. ఏంటి రుద్రప్పన్ గారా? ఏంటి లోపలికి రండి. ఓయ్, మీ ఇంట్లో సంబంధం చూసుకోవడానికి రాలేదు, నిన్ను హెచ్చరించాలని మీ ఇంటికొచ్చా. హెచ్చరిస్తున్నావా? దేనికోసం? ఓహో, ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? చూడు, ఇదేం బాగాలేదు. ఇలా చూడండి, నాలుకలో నరం లేదని మీరు ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. మేం కూడా మా బతుకుని గౌరవంగా జీవిస్తున్నాం. మీరు ముందు విషయం ఏమిటో చెప్పండి. ఇదిగో, నోరు మూసుకోమ్మా. నీ గౌరవం సంగతి నాకు తెలీదా ఏంటి? మీ అబ్బాయితో రాయబారం చేసి ప్రేమ గేమో అంటూ మా అమ్మాయి మనసును మార్చి నా ఆస్తంతా దోచుకొని నాకు గుండు కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? మా అమ్మాయి వీణని మా బావమరిదికే ఇవ్వాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇంకోసారి మా అమ్మాయిని మీ అబ్బాయి చూసినట్టు విన్నానే అనుకో, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా, గుర్తుంచుకో. ఆగరా, ఊరంతా తిరిగేసి వచ్చేసావా? ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమైంది? నీ వల్ల నా పరువు ప్రతిష్టలు పోయాయి. అనయ్య, నేనేదన్నా తప్పు చేసుంటే మొహం మీద అడిగేయండి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడకండి. అయినా అంత తప్పు నేనేం చేశానని? ఇంతకు మించి నువ్వేం చేయాలరా? ప్రేమ దోమ అంటూ ఆ రుద్రయ్య అమ్మాయితో ఆకాశం అంతా ఎగరాలని అనుకుంటున్నావే, దీనివల్ల ఏమవుతుందో నీకు తెలుసంట్రా? వదినా, మీకు అన్నయ్యకి చెప్పకుండా దాచిపెట్టడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ వీణా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. నేనంటే ప్రాణం తనకి. ఇది తప్ప మీరింకేం చెప్పినా వింటానన్నా. కానీ ఈ విషయంలో మాత్రం నాకు అడ్డు చెప్పొద్దు. నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి. నేను వీణాని పెళ్లి చేసుకోకపోతే తను చనిపోతుంది. వికాస్, నేను చెప్పేది విను. అది చచ్చిపోతా నువ్వు కాపాడడానికి వెళ్తే నువ్వు చచ్చిపోతావురా. ఇలా చూడు, మనలాంటి మనుషులు దుష్టాన్ని చూసి దూరంగా ఉండాలి, కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ అమ్మాయి తప్పక నీకింకెవ్వరూ దొరకరా. ఇలా చూడు, మన కుటుంబానికి తగిన అమ్మాయిని నువ్వు చూసుకో. నేనే నిలబడి నీ పెళ్లి చేస్తా. కానీ ఆ వీణని మర్చిపో. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇకపై దాని విషయంలో తలదూర్చుకో. మీ అన్నయ్య మాటలకు నువ్వు మర్యాద ఇస్తావు కదూ? వదినా, అసలు ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఏం జరిగింది అంటున్నావా? కొంచెం సేపు ముందు ఆ రుద్రయ్య మన ఇంటికొచ్చి వెళ్లారు. గుమ్మం ముందు నించొని మీ అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు అసహ్యంగా బాగా తిట్టి వెళ్ళిపోయారు. వికాస్, ఇంకోసారి నిన్ను వాళ్ళ అమ్మాయితో ఎక్కడన్నా తిరగటం చూశారంటే నిన్ను నరికి పోగులు పెట్టేస్తానని చెప్పారు. ఏంటి? నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడా? వదినా, మీరు చూస్తూ ఉండండి, ఎవరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారో అని. వికాస్ ఉండ్రా, నువ్వేమంటున్నావురా? ఆగో. నాతోనే వికాసును ప్రేమిస్తున్నానంటున్నావే, నీకెంత ధైర్యం? నాన్న, మీరేం చెప్పినా సరే నేను వాడిని ప్రేమిస్తాను, వాడిని పెళ్లి చేసుకుంటాను. చూడండి మామయ్య, తాను వికాసుని మర్చిపోయి చెప్పినంత వరకు కొట్టండి. ఇదిగో చూడు వీణా, ఈ రోజే ఆఖరు. ఇక మీదట ఆ వికాసు నువ్వు చూడకూడదు, మాట్లాడకూడదు, అర్థమైందా? మీరు ఏమన్నా సరే నేను అతన్ని మర్చిపోను.
ఏయ్ రుద్రప్ప, ఇన్ని రోజులు వీణాని కొట్టావు కదా, ఇప్పుడు నా కళ్ళ ముందు కొట్టు చూద్దాం. రేయ్ చాలు ఆపరా పోకిరి. ప్రేమ గీమ అంటూ మా అమ్మాయిని మోసగించింది కాకుండా నా ఇంటికే వచ్చి నన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందిరా నీకు? నా కూతుర్ని కొడతా తిడతా చంపుతా అడగడానికి నువ్వెవడురా? నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. రేయ్ నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రే ఇలా చూడు, ఉనకు ధైర్యం ఉంటే నువ్వు అక్కడికి పుట్టాడు అయితే నా కూతుర్ని పెళ్ళాడి చూపించరా, చూస్తా. నువ్వే కాదు, ఈ ఊరు మొత్తం చూసే విధంగా మీ కూతుర్ని పెళ్లి చేసుకొని నేను నా అబ్బకు పుట్టాను అనిపించుకోలేదో నా పేరు వికాస్ కాదు. ఓ నాతోనే సవాలా? ఒకవేళ నన్ను ఎదిరించి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే ఈ ఊరి ప్రజల ముందు గుండు కొట్టుకుని ఊరంతా తిరుగుతా. అది కూడా చూద్దాం. సరే చూసుకుందాం పోరా. వీణా, నిన్ను పెళ్లి చేసుకునేది ఖచ్చితంగా నేనే. ఇంకెవ్వరిని నిన్ను ముట్టుకొనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు. రేయ్, ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందరా? తొందరపడి రుద్ర ఇంటికి వెళ్ళి చాలా తప్పు చేసావు కదరా. నన్ను ఇంకేం చేయమంటారా? ప్రేమించేవాడికే తెలుస్తుంది అందులోని. వికాస్, అటువంటి వాళ్ళ స్నేహం మనకెందుకురా? ఇప్పుడే విశ్వనాథ్ వచ్చి అన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు. అన్న ఇక్కడికొచ్చి ఎంతగా బాధపడ్డారో తెలుసా? దేనికి పనికిరాని దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు బాగుపడతావని అనుకుంటున్నావా? మీరు నన్ను రమ్మన్నప్పుడే అనుకున్నాను దీనికే పిలిచుంటారు అని. ఇలా చూడండి మామయ్య, మేమిద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. పెళ్ళయ్యాక ఏ కష్టమైనా ఎదిరించి పోరాడతాం. దయచేసి మీరెవరూ అడ్డు రాకండి. వికాస్, మీ అన్నయ్య చెప్పడమేరా కరెక్ట్. మన అంతస్తుకు మించి సంబంధం చేసుకుంటే మనం సంతోషంగా ఉండలేం. అందువల్ల ఆ వీణాని మర్చిపో. అది జన్మలో జరగదు మామయ్య. నేను వాళ్ళకున్న ఆస్తిపాస్తుల ముందు సరితూగకపోవచ్చు, కానీ వీణా నా మీద పెట్టుకున్న ప్రేమ దానికి సరితూగగలుగుతుందా? వికాస్, నువ్వు ఆమెను మర్చిపోవడం అనేది ఒక సమస్య కావచ్చు, కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కొన్ని రోజులే, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అవునా? ఆలోచించి చూడు, అర్థం లేకుండా సమస్య చేయకు. అంతా నీ మంచికే చెబుతున్నావు. మీరు చెప్తున్నట్టుగా నన్ను వీణాని విడగొట్టాలనుకుంటున్న ఆలోచన పరిహారం ఏదైనా సరే అది మా ఇద్దరి చావు. ఇకపై మీరే నిర్ణయించుకోండి, పెళ్లికొచ్చి అక్షంతలు వేస్తారో లేదా అదే అక్షంతలు మేము చనిపోయాక నోట్లో పోస్తారో అని. వికాస్, నేను చెప్పేది వినరా? వికాస్, వీణా, నువ్వు ధైర్యంగా ఉండు వీణా, ధైర్యంగా ఉండు. నిజమైన ప్రేమికులు ఇటువంటి కష్టాల్ని భరించడం ఇదేమీ కొత్త కాదు. అన్ని యుగాల్లోనూ ఉండేదే. కొంతమంది ప్రేమలో ఓడిపోతారు, మరికొంతమంది చావులో ఒకటవుతారు. ఏమైనా ఏం జరిగినా ధైర్యంగా ఎదిరించి పోరాడదాం. నిన్ను బాగా బాధ పెట్టారా? ఒకేసారి చంపితే పర్లేదు వికాస్, ప్రశాంతంగా చనిపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న చిత్రవదని నేను భరించలేకపోతున్నాను. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. నిన్ను చిత్రహింసలు చేసిన వాళ్ళ చేతులు నరికేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వికాస్ ప్లీజ్, తొందరపడ్డంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ముందు ఏం చెయ్యాలన్నది ఆలోచించు. ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క దారి, మనిద్దరం పెళ్లి చేసుకోవడమే. అదేలా? వీణా, మనిద్దరం ఇప్పుడు మేజర్లం. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుని జీవించాలనుకుంటున్నామని పోలీసులకు చెబితే వాళ్ళే అన్ని విధాల ముందుండి మనిద్దరు పెళ్లి జరిపిస్తారు వీణా. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. నేను రేపే చెన్నైకి వెళ్ళి తాళి తీసుకొస్తాను. ఏడవకూడదు.